అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 39వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఎక్కడికి వెళ్తున్నారేంటో తెలియకుండా అలా చాలా దూరం ప్రయాణం చేశారిద్దరు. కానీ ఇద్దరు ఏ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడుకోలేదు. కాసేపటికి కోమలి చాలా నీరసంగా కనిపించింది అందరికీ. ఆకలిగా ఉంటే వెనక సీట్లో ఫుడ్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు అన్నాడు అంతర్. కనీసం ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా బయటకు చూస్తూ కూర్చుంది కోమలి. ఈ పొగరికేం తక్కువ లేదు అని మనసులో అనుకున్నాడు అంతర్. కొంతసేపటికి కోమలి ఫోన్ రింగ్ అయ్యింది. కోమలి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే సమయానికి అంతర్ ఫోన్ లాక్కున్నట్టుగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు అంతర్. అమ్మా కోమలి, చాలా సమయం అయింది, ఎక్కడున్నారు అని అడిగాడు జగన్నాథరావు. దాంతో మావయ్య, నేను అంతర్ని మాట్లాడుతున్నాను. మేము బయటకు వెళ్ళాం, రావడానికి టైం పడుతుంది, మీరేం కంగారు పడకండి అన్నాడు అంతర్. కోమలి పక్కన నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు బాబు, జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఫోన్ పెట్టేశాడు జగన్నాథరావు. కోమలి కోపంగా అంతర్వైపే చూస్తూ, కనీసం ఇతరుల ఫోన్ లాక్కోకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదా మీకు అని అంది కోమలి. లేదు. అయితే ఏంటిప్పుడు అన్నాడు అంతర్. కనీసం కోమలి వైపు చూడకుండా కోమలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డాష్ బోర్డ్లో పడిస్తూ, ఈ మనిషి నుండి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదులే. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300 అని మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కోమలి. అలా సమయం సాయంత్రం అవుతున్నా కూడా కోమలి ఏమాత్రం ఆకలి కానీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని కానీ ఏమీ మాట్లాడలేదు. అది చలికాలం అవడంతో సాయంత్రానికి చీకటి పడుతున్నట్టుగా ఉంది. కారు ఆల్మోస్ట్ ఊరు చివరికి వచ్చింది. సడన్గా కారు ఆపాడు అంతర్. కోమలి ఏంటి అన్నట్టుగా చూసింది అంతర్ వైపు. ఉదయం కారు ఆపమని అన్నావుగా, అందుకే ఆపాను. కావాలంటే నువ్వు ఇప్పుడు కార్ దిగి వెళ్ళిపోవచ్చు అన్నాడు అంతర్. కార్ డోర్ లాక్ తీస్తూ ఒక్కసారిగా భయంగా బయటకొచ్చి చూసింది కోమలి. అది ఊరి చివర అవడంతో చుట్టూ చెట్లు, ఇసుక తిప్పలు తప్ప ఏమీ కనిపించలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? దిగిపోతాను అని అన్నావు కదా, దిగు అన్నాడు అంతర్. దాంతో మొండితనంగా కార్ డోర్ తీసుకొని కిందకు దిగిపోయింది కోమలి. కనీసం ఇప్పుడన్నా ఒక మెట్టు కిందకు దిగుతుందేమో అని చూశాను, అయినా సరే ఎంత పొగరో అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అంతర్. అప్పుడు అంతర్ వెళ్ళిపోవడం గమనించిన కోమలి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. రోడ్డుపై తనొక్కతే ఉంది. సమయం 6:30 అవుతున్నప్పటికీ చూడటానికి మాత్రం ఏదో రాత్రి 11 అవుతున్నట్టుగా ఉంది. కోమలిలో నిదానంగా భయంగా అనిపించింది. తన దగ్గర ఫోన్ కూడా లేదు, డబ్బులు కూడా లేవు. ఎప్పుడు వీరిని నమ్మి వచ్చినా కూడా ఇలా నడి రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భయపడాయన కాళ్ళ వెళ్ళ పడతానని అనుకుంటున్నారో ఏమో. అలా చస్తే జరగదు. ఏది ఏవైనా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనని మనసులో అనుకుంటూ మౌనంగా రోడ్డుపై నడుస్తూ ఉంది కోమలి. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన అంతర్ కనీసం ఇలాంటి నిర్మానుష్య ప్లేస్లో చేతిలో డబ్బులు కానీ ఫోన్ కానీ లేకుండా వదిలినా కూడా అలా వెళ్తుందే కానీ నన్ను మాత్రం హెల్ప్ అడగదు, చూద్దాం ఇలా ఎంత దూరం వెళ్తుందో అని అనుకుంటూ కార్ని రోడ్ సైడ్కి ఆపి కిందకి దిగి కోమలి వెళ్తున్న వైపే అడుగులు వేయడం మొదలుపెట్టాడు అంతర్. అయినా కొంత దూరం వెళ్ళినా కూడా కోమలి కనిపించలేదు. ఇంతలో సడన్గా కోమలి ఏమైందో అర్థం కాలేదు అంతర్కి. గుండెల్లో గుబులు మొదలైంది అంతర్కి. దాంతో గబగబా కాస్త ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. ఎక్కడ కూడా కోమలి కనిపించలేదు. నడుస్తూ వెళ్తున్న అమ్మాయి ఇంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు. మరి కోమలి ఏమైనట్టు అని తన మనసులో అనుకుంటూ గబగబా కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కి కార్ని స్టార్ట్ చేసి కోమలి కోసం వెతకడం మొదలుపెట్టాడు అంతర్. తనని తాను నిందించుకుంటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కోమలి కోసం రోడ్డుపై వెతుకుతూ వెళ్తున్నాడు అంతర్. కానీ కోమలి ఎక్కడ కనిపించలేదు. దాంతో మనసు పరిపరి విధాల ఆలోచనలతో సతమతమవుతున్నాడు అంతర్. అలా కారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఒక జీప్ కనిపించింది. కానీ దానిలో ఎవరూ లేకపోవడంతో అంతర్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాస్త ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు అంతర్లో ఒక ప్రశ్న మెదిలింది. ఈ టైంలో అది ఊరి చివర అలా జీప్తో ఎవరొచ్చుంటారు? అది కూడా కనీసం జీప్కి ఉన్న కీస్ కూడా తీయకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ వచ్చిన వాళ్ళు
లేదు, ఎటువంటి ఛాన్స్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ కార్ని యూటర్న్ తిప్పి జీప్ దగ్గరికి వెళ్ళాడు అంతర్. కార్ దిగి జీప్లోకి చూశాడు అంతర్. జీప్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల గమనించాడు అంతర్. కానీ ఎక్కడా కూడా ఒక్కళ్ళు కూడా ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. దాంతో ఏం చేయాలో తోచలేదు అంతర్కి. కానీ ఎందుకో తెలియదు, తన మనసు గట్టిగా చెప్తోంది కోమలి తనకు దగ్గరగానే ఉందని. కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా మనుషులు లేకపోవడంతో అంతర్కి ఏం చేయాలో తోచలేదు. దాంతో ఏ దారి తోచక సెల్ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి జీప్లో చూశాడు అంతర్. జీప్లో కొన్ని గాజు ముక్కలు ఉన్నాయి. దాంతో అనుమానం బలపడింది అంతర్కి. అందులో చిన్న గాజు ముక్కలున్నాయి. ఇవి కోమలివి. అవునో కాదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కోమలి నాకు దగ్గరగానే ఉంది అని మాత్రం చెప్పగలని మనసులో అనుకుంటూ కాస్త రోడ్డు మీద నుండి చెట్ల పొదల లోపలికి వెళ్ళాడు అంతర్. అక్కడ పొలానికి మోటార్ పెట్టుకునే ఒక చిన్న గది ఉన్న పెంకుటిల్లు కనిపించింది. దాంట్లో వెలుతురుతో పాటు ఎవరివో చిన్నగా మాటలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో అంతర్ ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ గది వైపే అడుగులు వేశాడు అంతర్. గది దగ్గరికి వెళ్ళే కొద్దీ మాటలు కూడా వినిపించడం తగ్గింది. అంతర్ పూర్తిగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఏం మాటలు వినిపించలేదు. అటువైపు ఉన్నవాళ్ళు కూడా అంతర్ అడుగుల చప్పుడు విని ఎవరో వస్తున్నారని అర్థమయ్యే మాటలు ఆపి గోడకి చెవులు రెక్కించి వినడం మొదలుపెట్టారు. అందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. అంతర్ కూడా ఎటువంటి చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. అటువైపు వాళ్ళు కూడా ఇంకాస్త తెలివిగా వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. కాసేపటికి ఏంట్రా సౌండ్ వినిపించడం లేదు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. దానికి ఏం సమాధానం వినిపించలేదు. బహుశా అవతల వ్యక్తి తెలివిగా ఆలోచించి మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేసి ఉండొచ్చు. అంతర్ తొందరపడలేదు. ఏమాత్రం శబ్దం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. వాడెవడో పొలంలో పనిచేసుకునేవాడే ఉంటాడులేరా, మీరు ఆ మాత్రం దానికి భయపడి చస్తున్నారు అని అన్నాడు వాళ్ళల్లో ఒకడు. భయపడక ఏం చేయమంటావు? ఇలాంటి పనులు మనకి కొత్త. పోనీలే బేరం వదులుకుందామా అంటే డబ్బులు మాత్రం ఎక్కువగా ఇస్తామనేసరికి ఆశ పుట్టింది. ఈ అమ్మాయి కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోందని నేనేం కలగన్నానా ఏంటి? తీసుకొచ్చిన దగ్గర నుండి ఎవడొస్తాడు ఏంటోనని భయం చేస్తూనే ఉంది అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అంత భయపడేవాడివి మాతో పాటు ఎందుకు వచ్చావురా? ఒక చుక్క మందేరా అంటే విన్నావు కాదు, మా వెనకాలే వచ్చి మా ప్రాణాలు తీస్తూ ఉంటావన్నారు వాళ్ళు. అవన్నీ తర్వాత, ముందు వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పండి, అడ్రస్ పంపించండి, వాళ్ళు వచ్చి మన డబ్బులు మనకిస్తే తర్వాత ఈ అమ్మాయి సంగతి వాళ్ళే చూసుకుంటారన్నాడు వాడు. ఆ మాటలన్నీ బయట నుండి విన్న అంతర్ మొత్తానికి వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారన్న సంగతి అర్థమైంది. కానీ ఆ అమ్మాయి కోమలి అవునో కాదో తెలియలేదు. దాంతో ఒక క్షణం ఆలోచన పడ్డ అంతర్ ఏదేమైనా సరే ఒక అమ్మాయి ఆపదలో ఉంది, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటూ గబగబా అక్కడ ఉన్న డోర్ని గట్టిగా కాలుతో ఒక తన్ను తన్నాడు. ఆ తలుపు విలువెల్లాడి అటు ఇటు కొట్టుకుందే గాని తలుపులు తెరుచుకోలేదు. దాంతో అటువైపుగా ఉన్నవాళ్ళు ఇక్కడికి ఎవరో ఈ అమ్మాయి కోసమే వచ్చారా, మన పైని అయిపోయింది అని అన్నాడు వాడు. నువ్వు ఊరుకోరా రంగా, ఎవడన్నా రాని, భయపడేదే లేదు. ఏదైనా పనిలోకి దిగక ముందే ఆలోచించాలి, కానీ దిగిన తర్వాత ఆలోచించకూడదు. ఇంత కష్టపడి చేతికి రూపాయి అందే సమయానికి వదులుకుంటావా ఏంటి అని అంటూ, రే ఎవడరా నువ్వు అంటూ అరిచాడు వాళ్ళలో ఒకడు. నేనెవరైతే మీకెందుకురా, ముందు తలుపులు తీయండిరా అన్నాడు అంతర్. తీయమనగానే భయపడి తీయడానికి మేమేమీ వెధవల్లా కనిపిస్తున్నామా ఏంట్రా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మా చేతుల్లో చచ్చూరుకుంటాం అన్నారు వాళ్ళు. నేను చస్తానో లేదో నాకు తెలియదు, కానీ నాతో పాటు మిమ్మల్ని మాత్రం తోడుగా తీసుకుని వెళ్తాను, అది చావుకైనా జైలుకైనా సరే అన్నాడు అంతర్. వాడు కావాలని మనల్ని రెచ్చగొడుతున్నాడు, ముందు వాళ్ళకి మీరు ఫోన్ చేయండి అన్నాడు వాళ్ళలో ఒకడు. బయట ఉన్న అంతర్కి మాత్రం టెన్షన్తో నరాలు చిట్లుతున్నట్టుగా అనిపిస్తోంది. అప్పుడే సరిగ్గా బుద్ధికి పదును పెట్టాలని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు అంతర్. వెంటనే ఒరేయ్ మర్యాదగా తలుపులు తీయండి, మీకు కావాల్సినంత డబ్బులు నేనిస్తాను, ఎవరికి ఈ విషయం చెప్పను అన్నాడు అంతర్. అన్న వీడెవడో కానీ కాస్త సౌండ్ పార్టీలాగానే ఉన్నాడు, చూస్తూ ఉంటే దీనికోసమే వచ్చినట్టున్నాడు, వీడితోనే మనం బేరం కుదుర్చుకొని దీనికి వాడిని అప్పజెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్నాడు వాళ్ళల్లో ఒకడు. ఆ మాటలు విని నువ్వు మాట్లాడావంటే చంపేస్తానరా నా కొడక అని అంటూ వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి మాయల పకీర్లాగా ఏవేవో మనల్ని మాటల్లో పెట్టడానికి చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళి వాడి మాటల్లో పడతావేంట్రా అన్నాడు ఒకడు. ఒరేయ్ మిమ్మల్ని మాటలు పెడితే నాకేం వస్తుందో ఒకడు గుర్తుంచుకోండి, ఏం జరిగినా మీరు ఇక్కడి నుంచి క్షేమంగా దాటిపోలేరు, మీకు నాకు ఏమీ జన్మ విరోధం ఏదీ లేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇదంతా
అందుకే చెప్తున్నాను, మర్యాదగా తలుపులు తీయండి అన్నాడు అంతర్. వాళ్ళలో వాళ్ళు మొహాలు చూసుకుంటూ ఏం చేద్దాం అన్నట్టుగా కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు వాళ్ళు. వాళ్లకు ఆమె గుమ్మం నుంచి బయటికి రావడం తప్ప మరో దారి లేదు. అలా అని బయటకు వస్తే బయట ఉన్నవాడు పోలీసో ఏమిటో ఏమీ తెలియదు. వాడు వీళ్ళని ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది వాళ్ళకి. ఇక అన్ని ప్రయత్నాలు ముగిసినా కూడా వాళ్ళు తలుపు తీయకపోవడంతో సహనం చచ్చిపోయిన అంతర్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. హలో, డిఐజీతో మాట్లాడాలి, కాస్త ఫోన్ ఇవ్వండి అన్నాడు అంతర్. కొన్ని సెకండ్ల తర్వాత, హలో డిఐజీ ఆనంద్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక అమ్మాయి ప్రాణాపాయస్థితిలో ఉంది. ఎంతమంది ఉన్నారో ఏంటో నాకు తెలియదు. వాళ్ళు తీసుకొచ్చిన జీపు రోడ్డు మీద ఉంది. వాళ్ళు పొలం మోటారు గదిలో ఉండి తలుపులు తీయకుండా ఆటలు ఆడుతున్నారు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, అయినా సరే వాళ్ళు నా మాట వినడం లేదు. ఏం చేయమంటావు అన్నాడు అంతర్. ఏమాత్రం శబ్దం చేయకుండా అతని నిశ్శబ్దంగా ఉండి అంతర్ ఫోన్లో మాట్లాడుతున్న మాటలన్నీ వింటున్నారు లోపల ఉన్న వాళ్ళు. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను నేను. నువ్వు రావడానికి ఎంత సమయం పడుతుంది అడిగాడు అంతర్ ఫోన్లో. సరే అయితే, నువ్వు రావడానికి మినిమం అరగంట పడుతుందన్నావు. నేను ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వస్తాను అన్నాడు అంతర్. ఆ మాటలన్నీ విన్న లోపల ఉన్న వాళ్ళకి గుండెల్లో దడపట్టుకుంది. వీడేంటి డిఐజీ పోలీసులంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళకు సంబంధించి చాలా కేసులు అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఏదో ఒక కేసు మన మీదే పెట్టారంటే ఇక లాక్కోలేక పీక్కోలేక మనమే సావాలి. ఏదైనా 4 డబ్బులు వస్తాయని ఆశపడితే ఇలా పోలీసు వాళ్ళ దృష్టిలో ఒక్కసారి పడ్డమే అనుకో, ఇక లేనిపోని కేసులన్నీ కూడా మన మీదే పెట్టి జీవితంలో బయటికి రానివ్వకుండా చేస్తారంటున్నాడు వాళ్ళలో ఒకడు అయినా రంగా. ఆ జట్టులోనే ఉన్న మరొకడు కిషోర్. నువ్వు కంగారు పడకురా, ఏం చేస్తాడో అది చూద్దామన్నాడు కిషోర్ కాస్తంత ధైర్యంగా. వాడు అన్నీ చేసి పోలీసులు వచ్చి మనల్ని పట్టుకెళ్ళిన తర్వాత నువ్వేం చూస్తావన్నాడు రంగా. ఈలోపు తలుపుల దగ్గర గొల్లెం వేసినట్టుగా చప్పుడు అవడంతో మరింతగా భయపడిపోసాగారు. గాబరాగా అనిపించింది వాళ్ళకి. అదేంటన్నా, బయట నుంచి వాడు గొల్లెం వేశాడు, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అర్థం కావడం లేదే అన్నాడు రంగా. కిషోర్ నేలపై స్పృహ లేకుండా పడి ఉన్న కోమల వైపే చూస్తూ, ఇది మన దగ్గర ఉన్నంతసేపు మనం సేఫ్గా ఉన్నట్టే. వాడు మనల్ని బయటకు రప్పించడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు అంతే, అంతకు మించి వాడు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి మీరెవరూ భయపడకండి అన్నాడు కిషోర్. ఉన్న 4 కుర్రోళ్ళు ఎంతగా ధైర్యంగా ఉందామని అనుకుంటున్నా కూడా వాళ్ళకి గుండెల్లో భయంగానే అనిపిస్తోంది. అంతలో అంతర్ మాటలు చిన్నగా వినిపిస్తూ ఉండడంతో అందరూ చెవులు రెక్కించి వినడం మొదలుపెట్టారు. ఆనంద్, నువ్వు చెప్పినట్టే బయట నుండి గొల్లెం వేశాను. ఇక వాళ్ళు ఎటు వెళ్ళడానికి దారి లేదు. నువ్వు త్వరగా రా అన్నాడు అంతర్ మాటలు విని మిగిలిన వాళ్ళందరూ గడగడలాడుతుంటే కిషోర్ మాత్రం, మీరెవరూ భయపడకండి, వాడు మనల్ని ట్రాప్ చేయాలని చూస్తున్నాడు అన్నాడు కిషోర్. ట్రాప్ అంటే ఏంట్రా అన్నాడు రంగా. వాడు మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. మనమందరం కూడా భయపడి ఎవరో ఒకరు తలుపులు తీస్తామనే వాడి ప్లాన్ అని అన్నాడు కిషోర్. ఆ మాటలకి అందరికీ అది కూడా నిజమే అని అనిపించింది. కానీ రంగా మాత్రం, ఏమో, అలా ఎందుకు అనుకోవాలి మీరు? నిజంగానే వాడికి డిఐజీ తెలిసేమో, పేరుతో సైతుగా అంతగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఒకవేళ పోలీసులు వస్తే మనం ఏం చేయాలన్నాడు రంగా. ఈసారి కిషోర్ కూడా ఆలోచనలో పడ్డాడు. అందరూ కిషోర్ వైపే ఆత్రంగా చూస్తూ ఉన్నాడు. ఒరేయ్, మనమందరం చేసే చిన్న చితకా పనులే. మనమందరం జీవితంలో స్థిరపడాలంటే ఇలాంటిది ఏదో ఒకటి చేస్తే తప్ప స్థిరపడలేం. మీరే ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయిని తీసుకొస్తే మనకి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తామని అన్నారు. 5 లక్షల డబ్బు ఒక్కొక్కరు సంపాదించడం కాదు, మన నలుగురం కలిసి సంపాదించాలి అన్నా ఎంత సమయం పడుతుందో ఒకసారి ఆలోచించండి. అలాంటిది ఒక్కొక్క మనిషికి 5 లక్షలు వస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఉంటుంది కదా. ఆ రిస్క్కి భయపడితే మనం ఏం చేయలేం. తాడో పేడో ఈ అమ్మాయిని తీసుకొచ్చాం కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ మన రంగా అన్నట్టుగా వాడు నిజంగానే పోలీసుల్ని తీసుకుని వచ్చి మనల్ని జైల్లో పెట్టినా మహా అయితే ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే బయటికి వచ్చేయచ్చు. అలా చూసినా కూడా ఒక్కొక్కరికి 4 లక్షలు మిగులుతాయి అన్నాడు కిషోర్ చెప్పిన దాన్ని బట్టి ఆ లాజిక్ అందరికీ నచ్చడంతో ఎవరు కూడా ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఇటు నుండి కూడా ఏ మాటలు వినిపించకపోవడంతో మరింత భయాన్ని కలుగజేసింది అంతర్కి. ఒక్కసారిగా కోమలి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో అని అనుకుంటూ మరింతగా బాధపడ్డాడు అంతర్. నిజానికి అంతర్ ఏ డిఐజీకి ఫోన్ చేయలేదు. అది ఓన్లీ ట్రాప్ చేయడానికి వేసిన ఒక చిన్న ప్లాన్. అది విని కూడా వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో అంతర్ ఏం చేయాలో తోచలేదు. నిజంగానే తనకి
కొంతమంది పెద్ద మనుషులు తెలుసు, వాళ్ళతో మాట్లాడి ఏమైనా చేయొచ్చు, కానీ దానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో వీళ్ళు కోమలిని ఏం చేస్తారో అన్న భయం అంతర్ని ఆపుతోంది. అదీ కాక పోలీసులు ఎంటర్ అయితే తాను దాచాలని చూస్తున్న కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అది తాను ఏమాత్రం భరించలేడు. దాంతో ఒక క్షణం ఆలోచనని పక్కన పెట్టి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తన చేతులతో తలుపును గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు అంతర్. అది గమనించిన లోపల ఉన్నవాళ్ళు తలుపులకు అడ్డుగా అక్కడ ఉన్న చెక్కలు కర్రలు అడ్డుగా పెట్టి అక్కడున్న ఒక పెద్ద ట్రంక్ పెట్టిన తలుపుకు కూడా అడ్డుగా పెట్టారు. దాంతో ఇసుక రేణువంతా కూడా తలుపు లోపలికి వెళ్ళలేదు. దాంతో అంతర్ పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను ఆనకట్ట వేయలేక వాటికి స్వేచ్ఛనిచ్చాడు అంతర్. అంతర్ నుండి ఎటువంటి మాటలు వినిపించకపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచలేదు. లోపల ఉన్న వాళ్ళల్లో కూడా నిదానంగా భయం అనేది మొదలైంది. వాడు సైలెంట్గా ఉన్నాడు అంటే ఏం ప్లాన్ వేస్తున్నాడో ఏంటో అన్నాడు రంగా. మరొక్కసారి నీ నోటి నుండి భయంతో కూడిన మాటలు ఏమైనా వస్తే ఇక్కడున్న కర్రతో నీ తలని 1000 ముక్కలుగా నరికేస్తాను, గుర్తుంచుకో అన్నాడు కిషోర్. దాంతో ఒక్కసారిగా నన్ను అంటానికి నువ్వెవర్రా? నాకేం భయం అనుకున్నావా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరు భయం లేదా? అంతెందుకు నీకు భయం లేదా ఏంటి చెప్పు అన్నాడు రంగా కిషోర్ మీదకి వస్తూ. కిషోర్ రంగా కాలర్ పట్టుకొని ఏంట్రా నోరు లేస్తోంది, అసలు ఈ బేరం తీసుకొచ్చింది ఎవరు అన్నది మర్చిపోయావా ఏంటి అన్నాడు కిషోర్. గుర్తుంది కాబట్టి ఇప్పటి వరకు మర్యాద ఇచ్చాం, కానీ ఇప్పుడు నువ్వు మొండితనం చేయడం వల్ల అందరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మా ప్రాణాలే కాదు, మా కుటుంబ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నట్టే. నిజంగానే వాడు చెప్పినట్టుగా పోలీసులు రావడానికి అరగంట సమయం పట్టేటట్టుగానే ఉంది. ఆలోపే మనం ఏదో ఒక రకం ఇక్కడి నుంచి బయటపడే ఆలోచన చేయడం చాలా మంచిది అన్నాడు రంగా. నాకు విరుద్ధంగా ఏ ఒక్కరు కూడా ఏం మాట్లాడినా చంపేస్తాను, జాగ్రత్త. మనం ఇక్కడి నుంచి కదలడం అంటూ జరిగితే అది ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత డబ్బులతోనే కదలాలి అని అంటూ వాళ్ళల్లో వాళ్ళకి తరువు మొదలైపోయింది. నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ కొట్టుకునేదాకా వ్యవహారం కూడా వెళ్ళిపోయింది. అదంతా కూడా బయటికి వినిపించింది అంతర్కి. దాంతో అంతర్ చిన్నగా మొహం పైన నవ్వు వచ్చి చేరింది అంతర్కి. అయితే మనసులో నేను నా కోమల్ని ఎలాగైనా కాపాడుకుంటానని అనుకున్నాడు అంతర్. లోపల ఉన్న వాళ్ళ మధ్య తగాదా పెరుగుతూ పోయింది. అంతలో సడన్గా పెద్ద శబ్దం చేస్తూ పైన పెంకులు పగలగొట్టుకొని కిందకి దూకాడు అంతర్. ఒక్కసారిగా తమ మధ్య నిలబడ్డ అంతర్ని చూసి కొయ్యబారిపోయారు అక్కడున్న వాళ్ళు. ఆ గదిలో ఒక మూలన స్పృహ లేకుండా పడి ఉన్న కోమల్ని ఊరకట్ట చూశాడు అంతర్. ఒక్కసారిగా మనసు ఊరటి పొందింది. వెంటనే నిప్పులు కక్కుతున్న కలతో వాళ్ళ వైపే చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే మీకు నా కోమల్ని తీసుకొచ్చారు, మీ ప్రాణాలు తోడేస్తానంటూ వాళ్ళ మీదకు సింహగర్జన చేస్తూ వాళ్ళపైకి విరుచుకుపడ్డాడు అంతర్. అప్పటి వరకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్న నలుగురు కూడా ఏకమై అంతర్తో కలబడుతున్నారు. అంతర్కు ఎక్కడ లేని శక్తి అంతా వచ్చినట్టుగా ఉంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఏ కీలు కాకీలు విరిచేస్తూ మంచి చెడు అన్న విచక్షణని మర్చిపోయాడు అంతర్. అంతర్ని నిలువరించడం చాలా కష్టంగా మారింది ఆ నలుగురికి. అయినా ప్రాణాలకు తెగించి మరి డబ్బు మీద ఉన్న ఆశతో అంతర్తో తలపడుతున్నారు వాళ్ళు. వాళ్ళను కొట్టడం మొదలుపెట్టిన అంతర్కి ఏ ఆలోచన లేకుండా పోయింది. అంతర్ చేతిలో వాళ్ళు శుభ్రంగా తన్నులు తిన్న కిషోర్కి అహం దెబ్బతింది. దాంతో అక్కడే ఉన్న ఒక చెక్కను తీసుకొని అంతర్ని వెనక నుండి కొట్టాడు గట్టిగా కిషోర్. దాంతో అంతర్ ముందుకి పడిపోయాడు. అదే అవకాశంగా భావించిన మిగిలిన ముగ్గురు కూడా అంతర్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. కిషోర్ వెరెత్తిన కోపంలో ఏం చేస్తున్నాడో తనకే తెలియని దానిలో పదునుగా ఉన్న కత్తితో అంతర్ పొట్టలో పొడిచాడు. ఒక్కసారిగా అంతర్ శరీరం నుండి రక్తం బయటకు విరజిమ్మింది. దాంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనయ్యింది రంగాకి. దాంతో పెద్దగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు. మిగిలిన ముగ్గురు కూడా అలాగే పరిగెత్తారు. కిషోర్ మాత్రం మా జోలికి వచ్చావంటే చంపేస్తాను, జాగ్రత్త అంటూ అంతర్కి వార్నింగ్ ఇచ్చి బయటకు పరిగెడుతున్న మిగిలిన వాళ్ళ వైపే చూస్తూ, ఒరే ఎక్కడికి పారిపోతున్నారా పిరికి పన్న సన్నాసులారా, జరిగిందేదో జరిగిపోయింది, కనీసం అమ్మాయినన్నా తీసుకుని వెళ్తే డబ్బులు వస్తాయి కదా అంటున్నాడు కిషోర్. కానీ భయంతో పోయినట్టుగా పరిగెడుతున్నారే తప్ప ఎవరు కూడా కిషోర్ మాటలు పట్టించుకోవడం లేదు. దాంతో అక్కడే పడి ఉన్న కోమలిని ఎత్తుకొని బయటకు తీసుకెళ్ళబోయాడు కిషోర్. రక్తం పోవడంతో కళ్ళు బైర్లు కమ్మి మసుగ్గా మారుతూ కుప్పకూలిపోయాడు అంతర్. కానీ కిషోర్ కదలికలు లీలగా కనిపిస్తున్నాయి అంతర్కి. ఎంతగా తనని తాను సంభాళించుకొని పైకి లేవాలని ప్రయత్నిస్తున్నా కూడా అంతర్ వల్ల కావడం లేదు. కోమల్ని ఎత్తుకొని భుజం మీద వేసుకొని అంతర్ వైపు చూసి, మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా, జాగ్రత్త అని అంటూ కోమలిని ఎత్తుకొని అంతర్ని చూస్తూ ఉండగానే బయటకి అడుగులు వేశారు కిషోర్. కథ ఇంకా ఉంది.
మరి వీళ్ళెవరు? కోమలిని ఏం చేయడానికి వచ్చారు? వీళ్ళని ఎవరు పంపించుంటాడు? మరి అంతర్ని కత్తితో పొడిచారు కదా, ఈ విషయం కోమలికి తెలుస్తుందా? అసలు కోమలి అంతర్ల జీవితం ఇంకా మరింత ప్రమాదంలోకి పడిపోనుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.